విక్రాంత్ బాబు స్వార్థానికి దూరమైన నా బిడ్డని నా దగ్గరికి తీసుకున్న గానవి గాయత్రమ్మ గారు కాకపోతే ఆయన పురిట్లో ప్రాణం పోయిన బిడ్డ గాయత్రీదేవైతే కాదు, నీ చెల్లెలు సుమన ప్రసవించిన మృతదేహం అది. నువ్వు ప్రసవించిన ఇద్దరు బిడ్డలు సజీవంగానే ఉన్నారు నైని. గానవిని తెలుసుకున్నావు, గాయత్రిని కలుసుకున్నావు. అమ్మగారిని నేను కలిశానా? ఆయన గుర్తుపట్టలేకపోయానా? అలా ఎలా జరుగుతుంది స్వామి? నేను నిర్లక్ష్యం చెయ్యను కదా. నీ ప్రయత్న లోపం లేదు, నీ చుట్టూ ఉండే వారి ప్రణాళిక వేరు. అందుకే ఆశయ సాధనలో ఆలస్యం, ఆటంకం కలుగుతోంది. జోగయ్య శాస్త్రి గారి మనవరాలు గాయత్రినైతే ప్రేమగా చూసుకుంటూ పాలిస్తున్నాను, కానీ ఇంకే బిడ్డని దగ్గరగా చూసి అమ్మగారా కాదా అని ఆలోచించకుండా ముందుకు వెళ్లిపోయాను. గుర్తుకు రావడం లేదు స్వామి. విచారించాల్సిన పని లేదమ్మా, బిడ్డ రానే వచ్చింది. తక్షణ కర్తవ్యం ఏమిటో తెలుసుకో. గానవిని నేను తీసుకుంటే సుమన బిడ్డలు లేని తల్లిలా మిగిలిపోతుంది కదా స్వామి. త్యాగం చేయాలనుకుంటున్నావా? అలా అని కాదు స్వామి. ఈ జన్మలో ఇక తను అమ్మా అని పిలిపించుకునే అర్హత లేదు. యోగ్యతే లేనప్పుడు అర్హత గురించి ఆలోచించకు నైని. విక్రాంత్ బాబు కాళ్ల వేళ్ల పడ్డాడు, నేను అయోమయంలో పడ్డాను. బిడ్డల్ని దూరం చేసుకుని నువ్వు అలమటించిపోతున్నా నిజం చెప్పక చోద్యం చూస్తున్న వారి మీద నువ్వు జాలిపడితే గాయత్రీదేవి దొరికేంత వరకు నిన్ను పిల్లల్లేని తల్లిగా చిన్నచూపు చూస్తారు. అందుకు సిద్ధమేనా? ఏం చెయ్యాలో అంత పట్టడం లేదు స్వామి. గానవి కళ్ళ ముందే ఉంటుంది అని సంతోషపడాలా? కనికరం లేని సుమనకి బిడ్డను వదిలేయాలో ఏం చెయ్యాలో తెలియడం లేదు. గర్భం మోసింది నువ్వు. అర్భకురాలికి అప్పనంగా ఇచ్చేస్తే రుజువు చేసుకున్న ఫలితం లేకుండా నిశ్చేష్టురాలై చూస్తూ ఉండిపోతావు. ఈ లోపు మళ్లీ తారుమారు చేసి ఈ జన్మలో వల్లభ వదిలే. విక్రాంత్ నన్ను నమ్మడు కాని నయనిని నమ్ముతాడు. వదినే నన్ను నమ్మింది, కానీ నేనే తనని బాధ పెట్టాను. ఏ విషయంలో? కోత విషయంలో. ఏం కోత మమ్మీ? నాకు అర్థం కాలేదురా. నాకు అర్థమైందాంటీ. విక్రాంత్ని బాగా నమ్మారు కదా. మనోడు మంచిగానే ఉన్నట్టుండి కంపెనీ ఆదాయంలో కోత పెట్టి ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. అవినీతికి పాల్పడ్డాడు అంటే నా కొడుకు మళ్ళీ నా గుప్పిట్లోకొస్తాడని అర్థం కసి.
నైని ఎందుకు అంటున్నావు? టిఫిన్ టైం కాకముందే మా తమ్ముడి కూతురుని ఎత్తుకొచ్చి మంగళహారతి ఇచ్చిందిగా నీ మిస్సెస్. బ్రో, అస్తమానం గానవి నా కూతురని గుర్తు చేయకండి. మీరిలా వెనకడుగు వేస్తారేంటండి? ముందుకెళ్ళి గానవిని తీసేసుకోండి. ఏ నువ్వెళ్తే గోబ గుయ్యమనిపిస్తుందనా? అలా ఏం కాదు. పొద్దున్నే మా అక్కతో పేచి పెట్టుకుంటే రోజంతా మూడ్ ఆఫ్ గా ఉంటుందని ఆగాను. ఎవరు లాగేసుకోని అవసరం లేదు. గానివిని నేనే ఇస్తాను. వెళ్ళి గానివి, సుమన దగ్గరికి వెళ్ళు. ఏదో పరాయి వాళ్ళ దగ్గరికి పాపని వెళ్ళమన్నట్టు సుమన దగ్గరికి వెళ్ళమంటున్నా. అమ్మ దగ్గరికి వెళ్ళమని చెప్పొచ్చు కదా నైని? చెప్పను. ఎందుకు? నాకు చెప్పాలనిపిస్తేనే చెప్తాను. తిలోత్తమ, నైని నిన్ను చూసే నేర్చుకుంది. నువ్వు కూడా నైని ఏదో వివరాలు అడిగితే చెప్పను కాక చెప్పను అన్నావట కదా. అవునమ్మా, ఏ విషయం గురించి మీరిద్దరూ మాట్లాడుతున్నారు? వీళ్ళిద్దరూ మాట్లాడుకోరు వేష్, పోట్లాడుకుంటారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే పగ్గుమంటుంది. ఏదో ఒకటే చలిమంట కాసుకుందమ్మా. మావయ్య, నువ్వు పంచులు వేయాలని దూరకు. కంచు మోగిపోతుంది. గానవి, నువ్వు మీ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు నాకు చెప్పాలా లేదా? సుమ్నా, మాటలు రాని పసిపాప ఎలా చెప్తుంది? ఏడిస్తే నాకు అర్థమవుతుంది బావగారు. నానా, ఇక్కడ నైని గణగణమని గంట కొట్టి పాట పాడితే గాని ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేనప్పుడు వీళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందో ఎలా తెలుసుకుంటారు? విక్రాంత్, కాస్త సుమనకు చెప్పు. ష్యూర్ బ్రో. సుమన, పద. మీ పాఠాలు వినే ఓపిక నాకు లేదు. హలో, ఇంకా ఎందుకు నిల్చున్నారు? నా కోడలు నైని పులిహోర చేసింది, వెళ్ళి తినండి. నానా, వాళ్ళు తర్వాత తింటారనుకుంటా. మీరు రండి, చక్కెర పొంగల్ తిందాం. చక్కెర పొంగలా? పద. అంటే రేపెప్పుడైనా నా బిడ్డకేదైనా జరిగినా ఇలా జరగబోతుందని చెప్పకుండా తెలివిగా
ముందే ఇన్సూరెన్స్ చేయించి ఆ డబ్బుని తను బావుకుందాం అనుకుందా? కరెక్ట్ సుమన. చూసారా సుమన ఎంత బాగా గెస్ చేసిందో. అవును కదా ఆంటీ, సుమనకు మనకన్నా చాలా తెలివుంది. ఇంత ఫాస్ట్ గా క్యాచ్ చేస్తుందని నేనైతే అనుకోలేదు. అమ్మ అమాయకురాలైతే పెద్దమ్మ మహామాంత్రికురాలైందంట. చిన్నప్పుడు ఏదో పుస్తకంలో చదివాను. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నావు సుమనా? ఏం చేయాలత్తయ్య? నయనిని కడిగి పారి. ఎందుకిలా చేశావని నిలది. నా బిడ్డ మీద నీకు హక్కేంటని ఎడాపెడా వాయించేశావనుకో, ఇక నీ జోలికి రాదు. సుమన, ఈ పాలు మేం తాగించొస్తాంలే, నువ్వు వెళ్ళు. అలాగే బావగారు. హే సుమన, ఇందాకటి వరకు బానే ఉన్నావు, మళ్ళీ ఏమైంది? పద లోపలికి. ఇంట్లోనే ఉంది కదరా, లోపలికి పద అంటే ఇంకెక్కడికి వెళ్తుంది? బెడ్రూమ్ లోకేమో. అన్యోన్య దంపతులు. అంత లేదు బావగారు, ఏదో కర్మ కొద్దీ గానవి పుట్టిందనుకోవాలి. సుమనా 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 సుమనా. పిల్లలు లేక చాలా మంది బాధపడుతున్నారు. జనాలనే సూటిపోటి మాటలకి నలిగిపోతున్నారు. బిడ్డ పుట్టిందని సంతోషపడకుండా ఇలా పిచ్చి మాటలు మాట్లాడితే కర్మానుసారమే నువ్వు అనుభవించాల్సి వస్తుంది చెప్తున్నా. ఏంటమ్మా నీ బాధ? ఏ సుమ్మి, పురుగేమన్నా పాకిందా ఏంటే? అరగంటకొకసారి అది కొరుకుతుందా ఏంటి? అలా వెళ్తావు, ఇలా వచ్చి పోట్లాడుతుంటావు. పాపం నాయనమ్మ తన పని ఏదో తను చేసుకుంటుంటే వచ్చి తనకిష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. మా అక్క తన మానాన్ని తను పని చేసుకుంటే నేనొచ్చి అరవటానికి నాకేం పిచ్చి పట్టలేదు బాబాయ్ గారు. ఇదేంటో చూడండి. నాకు ఆ చదువు రాదులమ్మా. ఇంగ్లీష్ లో ఈయన పొడవలేడు గాని కసికివ్వు. మేమిచ్చిన పేపర్స్ మళ్ళీ మాకే ఇస్తే చెలరేగిపోవా? ఓ మై గాడ్, అన్బిలీవబుల్. లాటరీ తగిలిందా? ఎక్స్ప్రెషన్స్ తర్వాత ముందు ఆ పేపర్ ఏంటో, అందులో ఏముందో ఎక్స్ప్రెస్ చేయండి. ఏముంది? సుమన చేస్తేనేమో తప్పు, ఈ నయని చేస్తేనేమో ఒప్పు అన్నట్టు ఉంది. నా కోడలు తప్పు చేయదు. నేను కోడలే మావయ్య గారు. కసి, విషయం ఏంటో సూటిగా చెప్పు. 1 2 3 5 మూర్లుంది, 3 మూర్లే ఉన్నాయి. బాబుగారు చూసారా, పూలమ్మే వాళ్ళకి చిన్న చేతులుంటే ఎంత లాభం. నీది పెద్ద మనసు కదా నాయని. ఏంటి ఇన్ని మూరలే వచ్చాయని మళ్ళీ అడగవు కదా. పోన్లేండి బాబుగారు, వాళ్ళకొచ్చే లాభం 10-20 రూపాయలే కదా. బయట వాళ్ళని వదిలేస్తున్నావు, ఇంట్లో వాళ్ళని ఎందుకు విడిచిపెట్టడం లేదు నాయని? ఏ విషయంలో? గానవి విషయంలో. వాళ్ళ నాన్నని ఎందుకు విసిగిస్తున్నావు? నాన్న? ఓ
విక్రాంత్ బాబు గారి గురించా మీరంటున్నది? నీ చెల్లెల గురించి కూడా. నువ్వు ఎందుకంత మొండి పట్టు పట్టావు? వాళ్ళని నేను దారిలో పెడదాం అనుకున్నాను, కానీ మీరు నాకు పూలు పెడతారా లేదా? ఎన్నాళ్ళైంది మీరు నా తల్లో మల్లెపూలు పెట్టి? నైని, నిన్నటిదాకా నువ్వు పిల్లల విషయంలో బాధపడుతుంటే ఏమైపోతావోనని భయం వేసేది. ఇప్పుడు నీ పట్టుదల చూసి ఏం చేస్తావోనని భయం వేస్తోంది. అనుకున్నది సాధించే ఆడవాళ్ని చూసి అబ్బురపడాలి, కానీ కంగారు పడ్డమేంటి బాబుగారు? మన లక్ష్యం మా అమ్మని వెతికి ఈ ఇంటికి తీసుకురావడం. నువ్వు సాధిస్తుంది ఎవరిని? విక్రాంత్ని, సుమనాన్ని. అవునా కాదా? మీ తమ్ముడేం అమాయకుడు కాదు, చాలా తెలివైనవాడు. నా చెల్లెం పిచ్చిది కాదు, చెప్పగానే నమ్మేయడానికి. నువ్వేమైనా అంటే గొడవ పడుతుంది, ఏడుస్తుంది. నువ్వే చూస్తున్నావుగా. నవ్వే ఆడదాన్ని, ఏడ్చే మగవాణ్ణి నమ్మరాదని సామెత ఉంటుంది, కానీ అది పాతబడిపోయింది. నా దృష్టిలో ఏడ్చే ఆడదాన్నే నమ్మకూడదు. జాలిపడేలా చేసుకుని తను అనుకున్నది అన్యాయమైన పొందాలనుకుంటుంది. ఇక నవ్వే మగవాడి సంగతంటారా? అక్కని, వదిన్ని, చివరికి తల్లిని కూడా మోసం చేయాలని చూస్తారు. నీకెందుకు అలా అనిపిస్తుందో నాకు తెలియట్లేదు, కానీ సుమన 3 తప్పులు చేస్తే గానవి నీ దగ్గరే ఉంటుందని విక్రాంత్కు వార్నింగ్ ఇవ్వడం నేను చూశాను. మమ్మీ, ఆలోచిస్తున్నావా? లేకపోతే నాన్న కొట్టిన దెబ్బకు చెంప నుండి వస్తున్న సెగను అడ్డుకుంటున్నావా? ఎవర్రా నాన్న? అదేంటంటే అలా అన్నారు? నీకు మా మమ్మీ గురించి పూర్తిగా తెలియదనుకుంటాను. నన్ను కన్నది గంగాధరం గారు, నన్ను పెంచి పెద్ద చేసింది జగదీష్ గారు. ఇద్దరు డాడీల ముద్దుల కొడుకులం నేను, విక్రాంత్. మీరు మాట వరుసకు ముద్దుగా చూసుకున్నారని చెప్తే నిజమైపోదురా? ఎప్పుడైతే గాయత్రీదేవిని హత్య చేసింది నేనే అని తెలుసుకున్నాడు, ఆ రోజు నుండి నన్ను అసహ్యించుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడే ఏమవ్వలేదు, ఇప్పుడు చేసుకోవడం ఏంటంటీ? అప్పుడు ఏమన్నా నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని బెదిరించేదాన్ని. ఇప్పుడు కూడా అలాండి? ఇంకో చీర కూడా ఇవ్వకుండా సాగనంపేస్తారు. అంత తేడా వచ్చేసిందా? రాను రాను మార్పు రావడం సహజమే కదా కసి. విశాల్కి నేనంటే ప్రాణమని జగదీష్ నా మీద దాడి చేసేవాడి కాదు. ఎప్పుడైతే విశాల్ జీవితంలో ఆ నైని వచ్చిందో మెల్లగా దాని మాయలో పడిపోయాడు. అదే అతనుగా జగదీష్ కూడా నన్ను బెదిరించడం స్టార్ట్ చేశాడు. ఆస్తి కోసం రెండో డాడీని స్వర్గానికి పంపించేయాలని ప్రయత్నం కూడా చేశాం. నైని వల్లే కోలుకున్నాడు. ఇప్పుడు 3 కొడుకులకి ఆస్తి ఉంది కదా, అంకుల్ని కేర్ చేయాల్సిన అవసరం ఏంటి? ఆస్తి కోడళ్ల పేరు మీదే ఉంది కసి. నయని మనకి శత్రువు. హాసినంటావా? కాఫీ ఇవ్వమంటే ఇస్తుంది, ఆస్తి ఇమ్మంటే ఇవ్వదు. పైగా అడుగుతున్నారని, దౌర్జన్యం చేస్తున్నారు అని అందరికీ అరుచుకుంటూ మరీ చెప్పేస్తుంది. సుమనకు స్వార్థం ఎక్కువ. విక్రాంత్ కూడా దగ్గరే ఉన్నట్టు కనిపించే బాటసారి. ఎటువైపు వెళ్తాడో ఊహించలేము. అంటే మనం స్వర్గంలో ఉన్న బెగ్గర్స్ పొజిషన్ అంటారు, అంతేనా ఆంటీ? అడుక్కునే కర్మేంటి?
అంత విసురుగా వేస్తే తలుపు విరిగిపోతుంది. ఛా, ఇక్కడ మనసే విరిగిపోతుంటే తలుపు విరిగిపోవడం గురించి ఎవరు ఆలోచిస్తారు? కృష్ణ కృష్ణ, మీరేనా ఇలా మాట్లాడేది? మీ వదిన నయని గారు, మీ అనుంగు సోదరుడు విశాల్ బాబు గారు, మీ పెద్దమ్మ గాయత్రీదేవి గారి స్మారకార్థం కట్టించిన ఈ ఇంటి గురించి మీరు ఆలోచించడం లేదంటే చాలా వింతగా ఉందండి. నువ్వు వింత వింతగా ప్రవర్తిస్తున్నావనే. ఈ ఇంటికుండే తలుపులు కిటికీలు పాడైపోతే కూడా బాగు చేయించుకోవచ్చే. ఈ ఇంటి పరువు పోతే తెచ్చుకోగలవా? పరువు పోయే పనులు ఎవరు చేశారని ఇప్పుడు? నువ్వు. నీకు అవసరమా డిజైనర్ డ్రెస్సులు, శారీలు? ఏ, నేను అందంగా కనిపించకూడదా? అంటే ఇప్పుడు అందంగా లేవనేగా. ఇలాగే ఉండు, లేని కృత్రిమత్వాన్ని అద్దాలని చూడకు. ఇది మీ మాటనా, లేకపోతే హాల్లో మా అక్క చేసిన గొడవకి తమరు బెంబేలెత్తిపోయి నాకు చెప్తున్న సూక్తినా? నీకెలా చెప్తే అర్థమవుతుంది? వదిన మనకిచ్చిన 3 అవకాశాల్లో ఒక అవకాశాన్ని ఈ రోజు తుంగలో తొక్కేసావు. ఏదో అప్పిచ్చినట్టు పాలకూర పప్పిచ్చినట్టు ఫీల్ అయిపోతారే. ఏయ్ మెంటల్ దానా, గానవిని వదులుకోకూడదే, అదే నా బాధ. ఎందుకు వదులుకుంటాం? మనం ఏమైనా తిరణాలకు పోతున్నామా? అక్కడ బిడ్డ తప్పిపోయిందనడానికి? పిక్నిక్ కి పోతున్నామా మర్చిపోయి రావటానికి? గానవి లగేజ్ కాదు, నా కూతురు. డాటర్ ఆఫ్ సుమన అని చెప్పుకుంటే సరిపోదే. తల్లిగా బిడ్డ మీద నీకు ప్రేమ ఉండాలి. నేను నా బర్త్డే సెలబ్రేషన్ పనుల్లో ఉన్నందుకు గానవిని పట్టించుకోవడం లేదని మీకు అనిపిస్తుండొచ్చు. లేదంటే మా అక్కకి పిల్లలు లేరు కాబట్టి పసిపిల్లల్ని అలా చూసుకోవాలి, ఇలా చూసుకోవాలి అని బోడి భోషాన సలహాలు ఇస్తుండొచ్చు. నిజానికి ఆవిడకి పిల్లలుండుంటే ఈ చాకిరి నేనెక్కడ చేద్దునమ్మా అని పిల్లల్ని ఓ మూలన పడేసి హాయిగా కొనుక్కు తీసేది. మా అక్క కొంచెం బొద్దుగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి నిద్ర ఎక్కువ. నీ మొహమే. కంటికి నిద్ర లేకుండా తన బిడ్డల కోసం వెతుకుతున్న ఆవిడకి ఆగిపోయారే? దొరికిందా బిడ్డ? మార్కెట్కి వెళ్ళినా దొరకట్లేదంట ఆలుగడ్డ. రేటు పెరిగిందనుకుంటా కదా. తన పుట్టినరోజు సఫల ఏకాదశి రోజు వచ్చింది. ఆ రోజు గానవి నీకు పుట్టిన బిడ్డ కాదు అని, నాకు పుట్టిందని తీసేసుకోవాలి అంటే మనసు ఒప్పుకోవడం లేదు. తోడబుట్టినది కాబట్టి తన ప్రవర్తనని భరిస్తున్నావు నైని. అక్క చెల్లెళ్ల సంబంధం గనక మీ మధ్యన లేకపోయుంటే ఎప్పుడూ తన ప్రాణం తీసేదాని. ఇప్పుడు కూడా ఆవేశాన్ని అణుచుకుని గానవి మొహం చూసి వదిలేస్తున్నాను. 4 రోజులైనా నా బిడ్డ తనతో ఉండాలి అని నేను చూస్తుంటే సుమనకి పట్టింపే లేదు. నీ కూతురు గానవే అని తెలిసిన మరుక్షణమే తీసేసుకోవచ్చు. కానీ గ్రహానుబలం కూడా ఉండాలి. బిడ్డను నీ పొత్తిళ్లలోకి శాశ్వతంగా తీసుకునే ముహూర్తం కూడా దివ్యంగా ఉండాలి. సుమన దురదృష్టం కావచ్చు, తన పుట్టినరోజే వాస్తవం తెలుస్తుంది. గానవి తన చెయ్యి జారి నీ చేతుల్లోకి వస్తుంది. అది దోపిడీ కాదు, కన్న తల్లిగా నీకున్న హక్కు. ఒక్కోసారి అనవసరంగా ఓపిక పడుతున్నాననిపిస్తుంది స్వామి. కాని ముహూర్త బలం కూడా చూసుకోవాలన్నందుకు ఆగాను. కళ్ళెదురుగా ఉన్న బిడ్డ గురించి ఇంత ఆరాట పడుతున్న నాకు కనిపించకుండా ఎక్కడో ఉన్న గాయత్రమ్మ గారిని చూడాలని ఇంకెంత ఆతృతగా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి స్వామి. తల్లి బిడ్డలు వేరు కాకూడదని, ఒకే చోట ఉండాలని నేను కూడా కోరుకుంటానమ్మా. కాని విశాలక్షమ్మ వారి ఉద్దేశ్యం, లక్ష్యం వేరుగా ఉంటుంది. సర్వం తెలిసిన మీరు పరోక్షంగా సూచించిన నేను ఆ దారిన అడుగులు వేస్తాను స్వామి. నేను చెప్పడం కాదు, ఆ జగన్మాతే నీకు చెబుతుంది. కాస్త సంయమనం పాటించు. గాయత్రమ్మ గారిని కూడా నేను నా దగ్గరికి తెచ్చుకోగలిగితే నా 2 బిడ్డల ఆశయాల్ని నెరవేర్చే ప్రయత్నం చేస్తాను. ఆశపడినంత ఆసువుగా పరిస్థితులు ఉండవు నైని, పరీక్ష పెడతాయి.
నెగ్గుతావో తలొగ్గుతావో గమనిస్తాయి. వాత్సల్యాన్ని కూడా వదులుకుని కఠినమైన నిర్ణయాలు తీసుకునే సందర్భం వచ్చినప్పుడు జాగ్రత్తగా అడుగులు వేయాలి. మాటివ్వు చాలు. నువ్వు ఎత్తుకొచ్చిన ఈ గాయత్రి నయనమ్మ కడుపున పుట్టిందని ఆ తల్లికి చెప్పనని మాటివ్వు జీవం. స్వామి, ఇవ్వు జీవం. సరే స్వామి. మాటిస్తున్నాను, ఈ విషయం నయనమ్మకు గాని ఇంట్లో వాళ్ళెవరికి గాని చెప్పను. ఈ పాపిష్టుడు ఇంకే పాపం చెయ్యాలని ఆయుష్ పెంచుతున్నారు స్వామి. అమ్మ గాయత్రి, మీ తాతయ్యకి చెప్పు, ఈ జీవంగాని ప్రాణం పోతే పోని, మా అమ్మకాడికి పోతా అని ఒక్క మాట చెప్పు తల్లి. నా ఉసురు ఇప్పుడే తీసుకొని తల్లి బిడ్డల్ని ఒకటి చేస్తాను. చెప్పమ్మా, చెప్పు తల్లి. మాటలు రాని పసిబిడ్డ నీకు మాటలొచ్చేలా చేసింది జీవం. కాని నువ్వు నాకిచ్చిన మాట తప్పకూడదు. ఎందుకమ్మా ఇదంతా? నా బర్త్డే వస్తుంది కదా బాబాయ్ గారు, పబ్లిసిటీ కోసం ఫోటోలు కావాలి. ఇంగ్లీష్, హిందీ, తెలుగు న్యూస్ పేపర్లలో ఫోటోలు వేయిస్తున్నాను. నువ్వు ఫోటోలు వేయించుకోవడం కాదే, మీ అక్కకి తెలిస్తే నిన్ను నూనెలో వేయిస్తుంది. నా జోలికొస్తే ఈ రోజు తన మర్యాదే పోతుంది. ఏమోనమ్మా, మీ అక్క చెల్లెళ్ల పోరులో మేము నలిగిపోయేలా ఉన్నాం. ఏమండి, పిల్లని తనకిచ్చేసి మీరు సైడ్ అయిపోతే మంచిది. అలాగే. 2 నిమిషాలు ఎత్తుకోండి బాబాయ్ గారు. ముందు నా ఫోటోలు తీసాక పాపను ఎత్తుకొని దిగుతాను. మేడం రెడీ. స్మైల్ ఇస్తూ పోజులు ఇవ్వండి మేడం. వద్దులండి, మళ్ళీ నేను పోజులు కొడుతున్నాను అనుకుంటారు. ఎవరో ఏదో అనుకుంటారని నువ్వు ఫోటో సరిగ్గా దిగకపోతే ఎలా? ఇదిగో ఇలా చూడు, ఇలా నిల్చో. కసి చూయించే యాంగిల్స్ ఫాలో అవ్వు, ఫోటోలు అద్దరిపోతాయి. జాగ్రత్తే, మీ యాంగిల్స్ కి నడుం పట్టుకుపోయిందనుకోండి, వేడుకలు అటకెక్కినట్టే. అలా ఏం కాదులేండి ఆంటీ. సుమన ఇటు చూడు, ఇలా. మేడం కొంచెం చిన్ డౌన్ చేయండి. ఏం చేస్తున్నారు? నన్ను అనుకు నాన్న, సుమన ఫోటోషూట్ చేయించుకుంటోంది. నువ్వుగాని కసిగాని సలహా ఇవ్వలేదు కదా? మమ్మీ, అసలు మాకు తెలియనే తెలీదు. సుమన ఫొటోస్ దిగుతుంటే ఎలా పోజులు ఇవ్వాలో చూపిస్తున్నాను ఆంటీ.
నైని పొరపాటున గార్డెన్లోకి వచ్చాను అనుకుని కాసేపు లోపలే ఉంటే మంచిది. అరగంటలో ఈ పని అయిపోతుంది. నువ్వు వెళ్ళు. మీకేమనిపిస్తోంది? ఆలోచిస్తుంటే నయని ఏదో ప్లాన్లో ఉందనిపిస్తుందా ఆంటీ? అవును మమ్మీ, నిన్న ఫ్యాషన్ డిజైనర్ వచ్చినప్పుడు గొడవైంది. 1వ తప్పు అని సీరియస్గా చెప్పింది. ఇందాక ఫోటో షూట్ చేసుకుంటున్నప్పుడు కూడా 2వ తప్పు అని విక్రాంత్కి వార్నింగ్ ఇచ్చింది. ముచ్చటగా 3 తప్పులు సుమన చెయ్యకుండా ఉండదు. చేశాక వాళ్ళక్క ఏం చేస్తుంది అన్నది ముఖ్యం. కొడుతుందంటావా మమ్మీ? రే, ఈ అక్క చెల్లెళ్ళు తిట్టుకోవడం కొట్టుకోవడం ఇంతకు ముందు చాలాసార్లు చూశాన్రా. సుమన ఇంతగా బరితెగిస్తున్నా కోపాన్ని పంటి బిగువన పట్టి స్వీట్ వార్నింగ్ ఇస్తోందంటే హాట్గా ఇంకేదో చేయబోతోంది నైని. ఆంటీ, మారయ్య స్వామి ఏమన్నారు? నయని తన బిడ్డని చేరుకుంటుందని, ఆ పసిగొడ్డు ఎక్కడుంటుందో తెలుసుకుంటుందని చెప్పారు. నయని కన్న కూతురునెత్తుకొని ఇంట్లో కడుగు పెడుతుందనుకుంటే ఉత్త చేతులతో వచ్చింది. ఆ మారయ్య ఏదో చెప్పి మా మమ్మీని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కసి. అసలే బీపీ ఉంది, కంగారు పడితే టెన్షన్ పడుతుంది. రే, మారయ్య అబద్ధం చెప్పడ్రా. ఆయన ఊహించి చెప్పినదేది ఇప్పటి వరకు తప్పలేదు. అలాంటప్పుడు రిజల్ట్ కనిపించాలి కదా ఆంటీ. నయని తన బిడ్డని ఎక్కడ తీసుకొచ్చింది చెప్పండి? విక్రాంత్ కూతురునే ఒళ్ళో పెట్టుకుని గంట కొడుతూ హారతి ఇస్తుంది, పాట పాడుతుంది. సుమన సోకుల సందడిలో ఉంటే గానవికి తనే పాలిచ్చి సంబరపడిపోతుంది. గానవి తన బిడ్డ కానప్పుడు నయని పాలిచ్చినా పాయసమిచ్చినా సుమన ఎక్కువసేపు ఉండనీయదురా. మనం గమనించాల్సింది నయని ఎందుకు అంకెలు లెక్క పెడుతుందా అని. 1-2 తప్పులు సుమన చేసింది కదా. ఆ మాటకొస్తే సుమన చాలానే చేసింది కదా ఆంటీ. కాని ఇప్పుడే నయని పట్టుబట్టి మరీ హెచ్చరిస్తోంది. అంటే 3వ తప్పు సుమన చెయ్యాలి,